ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి అని వెతుకుతుంటే అప్పుడెప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ డ్రెస్. ఇదైతే కనిపించింది. అప్పుడైతే కొంచెం బక్కపలచగా ఉండేదాన్ని. ఇంకా డ్రెస్ అయితే వేసుకుంటే టైట్గా అనిపించింది. ఎప్పుడైనా అంతేనండి, లేట్ అవుతున్నప్పుడు ఇంకా లేట్ అనమాట. ఇది ఇంకా మళ్ళీ ఇంకా ఈ డ్రెస్ బాగుందని ఫిక్స్ అయిపోతాం కదా. ఇంకా దీని కుట్లు మళ్ళీ ఇప్పేసుకునేసరికి చాలా లేట్ అయిపోయి, సర్లే ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి ఊర్లోనే కదా అనేసి ఇంకా మధ్యలోకి ఇదిగోండి నా డ్రెస్ వచ్చేసి ఇక మెరూను, మా పూజది కూడా అనమాట పింక్ కలర్. దీని డ్రెస్ కూడా బాగుంది కదా, అది కూడా వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడైతే మా పూజకి సూపర్ లాంటి జడైతే వేస్తాను. మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీరు కూడా కొంచెం జుట్టు ఉన్నా సరిపోతుంది. ఈ జడ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఈ జడ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం అయితే 2 రబ్బర్ బ్యాండ్లు అయితే అవసరము. వాళ్ళకి చిరాకు కూడా లేకుండా ఉంటుంది అనమాట. శుభ్రంగా ఆయిల్ రాసేసి ఆ జడ వేసుకుంటే పెద్దవాళ్ళకని నేను కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను. అలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు అనమాట, చక్కగా ఉంటుంది. చూసారా మా పొట్టుదాని జుట్టు మరీ పెద్దదేం కాదు, అలా అని పూర్తిగా లేదని కూడా కాదు. చిన్న కరివేపాకు కట్టంత అయితే ఉంటది జుట్టు చూడండి. ఇంకా దానికి చిక్కులు ఇప్పితే అస్సలు ఊరుకోదు, ముందే చెప్తుంది నాకు చిక్కులు ఇప్పొద్దు, నాకు జడేసే అనేసి. ఇంకా దీనికి మా అమ్మతో అయితే పెద్ద టాస్క్ అనమాట. అందుకనేసి లేదు చిక్కులు ఇప్పను, ఓన్లీ జడ వేస్తానని చెప్పేసి అయితే దూతున్నాను. నేను మా పూజకి ఎప్పుడు జడేల్సి వచ్చినా సరే నేను 4 పాయలు జడ అయితే వేస్తాను. దీనికి 2 జడల కంటే ఎందుకు ఒక్క జడ వేసుకుంటే క్యూట్గా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే జుట్టు అయితే నీట్గా దువ్వేసుకొని, అప్పటికి ఇంకా అరుస్తుంది వద్దు అని చెప్తుంది అనమాట. నీట్గా దువ్వేసుకొని పోనీటైల్ వేసుకుంటాం కదా, అలా అనమాట. మనకి ఎంత పైకి కావాలనుకుంటే అంత పైకి అయితే రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం పైకి వేసుకున్నా సరే క్యూట్గా ఉంటుంది. పైకి వేసుకుంటే చిన్నపిల్లలు కదా, ఎలా వేసినా సరే బాగుంటుంది. నేనైతే క్యూట్గా ఉండాలని చెప్పేసి ఇంకొంచెం నెత్తి మీద అయితే పెడుతున్నాను రబ్బర్ బ్యాండ్. అయితే ఫస్ట్ అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయాలి. రబ్బర్ బ్యాండ్ పెట్టేశాక మనము జడ అల్లుకుంటాం కదా, అలానే మూడు పాయలను అయితే తీసుకోవాలన్నమాట. మేమైతే అలా అంటాము. 3 పోర్షన్స్ ఉంటాయి కదా, అలా తీసేసుకోవాలి. ఆ 3 పోర్షన్స్లోన ఒక్కొక్క దాంట్లో జస్ట్ కొంచెం తీసుకుంటూ అల్లుకోవాలన్నమాట. అలా ఎంత తక్కువగా తీసుకుంటూ అల్లుకుంటే అంత జడ అంత బాగా వస్తుంది. నేనైతే మరీ ఎక్కువ కాకుండా 4 పాయల్లా కనిపిస్తే చాలని చెప్పేసి కొంచెం తీసుకొని అయితే అల్లుతున్నాను. జడ మొత్తం చూసాక మీరైతే కామెంట్ చేయండి. అలాగే జడ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేను ఇంకా మా పూజ లైవ్లోకి అయితే రావాలనుకుంటున్నాము, కానీ లైవ్ చేయాలంటే 50 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. నాకైతే 30 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. 50 సబ్స్క్రైబర్స్ అయ్యాక మా పొట్టిదాన్ని పట్టుకుని లైవ్లోకి అయితే వస్తాను. నాకైతే కొన్ని నా ఆలోచనల్ని పంచుకోవాలనిపిస్తుంది. అంటే అప్పుడు నేను కొన్ని నా ఆలోచనలు చెప్తూ